వెల్కమ్ టు రాజనీతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లా డోకిపర్రిలో ఒక వెంకటేశ్వర స్వామి గుడి బ్రహ్మోత్సవాలకి హాజరయ్యారు. యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి గుడి బ్రహ్మోత్సవాలు అంటే ఇది దైవ సంబంధమైన కార్యక్రమం. హాజరయ్యారు ఒక యాంగిల్. రెండో యాంగిల్ చూస్తే ఆ గుడి డోకిపర్రి అనేది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేత మేఘా కృష్ణారెడ్డి గారి స్వగ్రామం డోకిపర్రు. ఆ డోకిపర్రిలో ఆయనే చాలా భారీ ఎత్తున అప్పట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మించారు. 2014-18 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు ఆ టెంపుల్ ప్రతిష్టాపనకు చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు. అలాగే అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు కూడా హాజరయ్యారు. వీళ్ళిద్దరూ కలిసి ఆ గుడి ప్రతిష్టాపన చేశారు. సో అలాంటి టెంపుల్కి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. యాక్చువల్గా అది మామూలుగా అయితే పెద్ద పట్టించుకోవాల్సిన అంశం కాదు. కానీ అది మెగా కృష్ణారెడ్డి నిర్మించారు. మెగా కృష్ణారెడ్డి గారి గుడికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేదనేదే ఇక్కడ అంశం. ఎందుకంటే 2019లో అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా కృష్ణారెడ్డి గారు కూడా ప్లేట్ ఫిరాయించేశారు. జగన్మోహన్ రెడ్డి ఈయనకి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. అప్పటిదాకా పోలవరం పనులు నవయుగ వాళ్ళు చేస్తుంటే రివర్స్ టెండరింగ్ అనే ఒక హాస్యాస్పదమైన పద్ధతిని ఒకదాన్ని ప్రవేశపెట్టి నవయుగ వాళ్ళ దగ్గర నుంచి పనులు లాగేసి మేఘా కృష్ణారెడ్డికి అప్పచెప్పాడు. అట్లాగే బందర పోర్టు కూడా నవయుగ వాళ్ళ దగ్గర నుంచి లాగేసి మేఘా కృష్ణారెడ్డికి అప్పచెప్పాడు. అలాగే వెలుగొండ ప్రాజెక్టు కూడా సీఎం రమేష్ వాళ్ళు ఇంకెవరెవరో కలిసి చేస్తున్న కాంట్రాక్ట్ని లాగేసి ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును కూడా ఈ మేఘా కృష్ణారెడ్డికి అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి. సాధారణంగా మనం కొన్ని వృత్తులు చూస్తుంటాం. ఒకరు చేసి మధ్యలో ఆపేసిన పనిని ఇంకొకళ్ళు వచ్చి టేకప్ చేయరు. మేము రామంటారు. వాళ్ళు ఫీల్ అవుతారనో లేకపోతే అది మా సాంప్రదాయం మా పద్ధతి కాదనో ఒక బేల్దారి సగం కట్టేసి వదిలేసిన ఇంటిని ఇంకో బేల్దారి తొందరగా రమ్మంటే దానికి చాలా చేయాల్సి ఉంటుంది అంటే కన్విన్స్ చేయడానికి. కానీ ఇక్కడ మెగా కృష్ణారెడ్డి గారు మాత్రం ఖాళీ చేసిన ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆపగా ఆయనే తీసేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఈయన తీసేసుకోవటం అలా జరిగిపోయింది 5 ఏళ్ల పాటు. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చాలా మేలు చేశారు ఈయనకి. అలాగే జగన్మోహన్ రెడ్డి అండతో జగన్మోహన్ రెడ్డి అధికారం అండగా చేసుకుని మెగా కృష్ణారెడ్డి మంగళగిరిలో ఎన్ఆర్ఐ అకాడమీని కూడా క్యాప్చర్ చేయాలని చూశాడు. కొంతమంది డైరెక్టర్లని సపోర్ట్ తీసుకొని దానికి ఎల్జీపీఎల్ లింగంనేని రమేష్ కూడా సపోర్ట్ చేశాడు మెగా కృష్ణారెడ్డికి. సో ఆ విషయం న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉంది. ఇవన్నీ జరిగిన తర్వాత తెలుగుదేశం క్యాడర్ ఏమనుకుంటారు మెగా కృష్ణారెడ్డి గురించి? అతను జగన్మోహన్ రెడ్డి మనిషి అని అనుకుంటారు. అట్లాగే ఆయన తెలుగుదేశానికి ప్రత్యర్థి లేదంటే మన ప్రత్యర్థి వర్గంలో వాడు అనుకుంటారు. తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా అదే అభిప్రాయంతో ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిన తర్వాత వీళ్ళందరికీ తోకలు కట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు అందరూ. మేఘా కావచ్చు, షిరిడి సాయి కావచ్చు, వీళ్ళందరినీ కూడా కట్ చేస్తారనుకున్నారు. షిరిడి సాయి వ్యవహారం కూడా ఇంతే. షిరిడి సాయి అనేది ఆ కంపెనీలో అవినాష్ రెడ్డి కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ అనే ప్రచారం ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అని కూడా అంటారు దాన్ని. ఆ కంపెనీకి చాలా ఉదారంగా భూములు దోచిపెట్టాడు. 1000 ఎకరాలు దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు. అట్లాగే సోలార్ పవర్ ప్రాజెక్టులు కట్టబెట్టాడు. సో ఈ స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ ఇచ్చారు. యాక్చువల్గా తెలంగాణలో మీటర్ 70,000కి ఇస్తే ఇక్కడ 1,40,000 1,50,000 పెట్టారు రేటు. అంటే డబల్ రేటు పెట్టారు ఇక్కడ. సో ఈ రకంగా దోచుకుంటున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ షిరిడి సాయి కంపెనీని తీవ్రమైన ఆ కంపెనీ మీద విమర్శలు చేశారు. మేము వస్తే అన్నీ సరిచేస్తామని కూడా చెప్పారు. కానీ ఇవాళ ఆ కంపెనీకి ఇచ్చిన ప్రాజెక్టులు అన్నీ నడుస్తూ ఉన్నాయి, ఏది ఆగలేదు. సో దాంతోపాటు మెగా ప్రాజెక్టులు కూడా ఆగుతాయి అనుకున్నారు, ఏది ఆగలేదు. వెనక్కి తీసుకుంటే పారిశ్రామిక వాతావరణం దెబ్బతింటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, కంటిన్యూ చేస్తున్నారు. దీని మీద క్యాడర్ ఆగ్రహంతో ఉంది. అంటే క్యాడర్ ఆగ్రహం, క్యాడర్ మనోభావాలతో మాకేం సంబంధం లేదనే భావనలో బహుశా ఆయన ఉన్నారేమో. ఆ భావన లేకపోతే ఆయన ఈ గుడికి వెళ్ళరు. ఎందుకంటే క్యాడర్ ఆగ్రహంగా ఉంది, క్యాడర్ కోపంగా ఉంది, మనం అక్కడికి వెళ్తే ఇంకా కోపం పెరుగుతుంది అనే భావన ఉంటే ఆయన వెళ్ళరు అక్కడికి. కాబట్టి క్యాడర్ మనోభావాలు, క్యాడర్ ఆగ్రహాన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు అనుకోవాలి. పైగా ఇది దైవ సంబంధమైన కార్యక్రమం, దానికి దీనికి సంబంధం ఏందని సమర్థించుకునే ప్రయత్నం కూడా చేస్తారు ఒకవేళ దీని మీద విమర్శలు వచ్చినప్పుడు. కానీ దాన్ని నిర్మించింది మేఘా కృష్ణారెడ్డి. ఆ మేఘా కృష్ణారెడ్డి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డితో అంటకాగాడనే విషయాన్ని ప్రజలు మర్చిపోవట్లేదు. ఇలాంటి చర్యల మూలంగా ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నేను మారాను అని చెప్తూ ఉంటారు. ఆయన మారటం అనేది ఈ జన్మకు జరగదనే అభిప్రాయం మరింతగా బలపడుతుంది. జనానికి ఇప్పటికే ఆల్రెడీ ఈయన ఊరికే చెప్తారు, అధికారం లేనప్పుడు నేను మారాను అని చెప్తూ ఉంటారు. ఆయన మారడు అనే ఒక భావన అయితే ఉంది ఇప్పుడు జనంలో, అంటే జరుగుతున్న పరిణామాలన్నీ చూసిన తర్వాత. సో ఇలాంటివి బలపడకుండా చూసుకోవాలి. క్యాడర్ ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నం చేసుకోకపోతే ప్రభుత్వానికే ఇబ్బంది.
Like, share and subscribe to Rajaniti channel.